వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పున్నూరు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చౌడేపల్లిలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే ఇక్కడ 17 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లోనే విగ్రహ దాత అయినటువంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణ దాత ఎస్కే రమణారెడ్డి గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి గురు పౌర్ణమికి ఆయన ఇక్కడికి తరలి వచ్చి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన ఉదయాన్నే పట్టు వస్త్రాలను సతీ సమేతంగా తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చారు. అనంతరం అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా విద్యావేత్తలకు అందరికీ ఆయన సన్మానాలు చేయడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి కైంకర్యాలు అయితేనేమి, అదేవిధంగా ఆలయం గురించి అయితేనేమి వారి మాటల్లోనే విందాం పదండి. ఈ రోజు చౌడేపల్లి గ్రామమునందున పొద్దున కాకడ హారతి జరిగినది. తరువాత అభిషేక కార్యక్రమం జరిగినది. అభిషేక కార్యక్రమంలో ఎస్కే రమణారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన అభిషేక కార్యక్రమాన్ని జరిపినారు. తరువాత బాబా గారికి పంచామృత అభిషేకం జరిగినది. జరిగిన తర్వాత హారతి జరపబడిన తరువాత దాని మధ్యలో బాబా గారికి పల్లకీ సేవ. తరువాత రాత్రి 9:30 గంటల వరకు బాబా గారి ఆలయం తెరుచబడుతుంది. తర్వాత 9:30 తర్వాత బాబా గారికి శేషహారతి. అక్కడికి ఈ కార్యక్రమాన్ని సవనీయంగా పూర్తి చేస్తున్నాం. సాయి, శ్రీ సాయి, జై జై సాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మాణం 2009వ సంవత్సరంలో నిర్విఘ్నముగా శ్రీ ఎస్కే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరపబడినది. ఆ దినము నుండి 17 సంవత్సరములుగా ప్రతి దినము నిత్య పూజలు, అలంకారము, కైంకర్యములు జరుగుతున్నవి. ప్రతి గురు పౌర్ణమి నాడు ఎస్కే రమణారెడ్డి గారు గొప్ప హృదయంతో ఆలయ అలంకరణకు, అన్నదానానికి మొత్తానికి సహకరిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య సర్వ కలగవాలని, శ్రీ సాయిబాబా కృపా కటాక్షాలు కలగవాలని మరీ కోరుతున్నాము. భక్తులందరూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా గురు పౌర్ణమి రోజు వచ్చి బాబా దర్శనం చేసుకుని, బాబా ఆశీర్వాదం తీసుకుని, ప్రసాదం తీసుకుని పోతున్నారు. అందరికీ కృతజ్ఞతలు.